నిర్మాణము ఎప్పటికీ ఉండేలాగా తయారైపోయింది అనమాట. ఇది ఎరుకలోనికి తెచ్చుకొని ఆ జ్ఞానాన్ని అనుసరించి రకరకాల పద్ధతుల ద్వారా మన చుట్టూ అమరులైనటువంటి మాస్టర్స్ చాలా మంది ఉన్నారు. రామ్తా అనుకోండి, జీసస్ అనుకోండి, సెయింట్ జర్మన్ అనుకోండి, వెరీ రీసెంట్ ఎగ్జాంపుల్స్. ఎక్కడో వీళ్ళంత అప్పుడప్పుడు మనకు కొంత అనుమానాలు ఉంటాయి, డౌట్స్ వస్తూ ఉంటాయి, వీళ్ళని ఎవరిని చూడలేదు కదా. సరే, మన వెరీ రీసెంట్ ఎగ్జాంపుల్స్ మన ఏరియాస్ లోనే మన కళ్ళ ముందరే రెగ్యులర్ గా వినపడే మాటలు. మా అవతార్ బాబాజీ, తమిళనాడు వల్లల్లార్ రామలింగ. వారు అనుసరించిన విధానాలు వేరై ఉండవచ్చు, పాటించిన పద్ధతులు వేరై ఉండవచ్చు. అల్టిమేట్ అజెండా వారి సౌల్స్ అయినా మన సౌల్స్ అయినా వారి శరీరాన్ని వారు ఎప్పటికీ నిలిపి ఉంచుకున్నారు. అట్లా చాలా మంది మాస్టర్స్ ఉన్నారు. ఇప్పుడు చెప్పండి మాస్టర్స్, మన శరీరం ఎప్పటికీ భద్రంగా పదిలంగా నిలబడి ఉంటుంది అన్న జ్ఞానాన్ని వింటున్నాం, యాక్సెప్టెన్సీలోనికి తెచ్చుకుంటున్నాం. అంతో ఇంతో సోషల్ కాన్షియస్నెస్ ద్వారా, మన ఆహారపు విధానాల ద్వారా, అప్పుడప్పుడు సరికాని ఆలోచన విధానాల ద్వారా ఈ శరీరానికి వచ్చిన రుగ్మతలు ఏ పాటి అన్ని అగిలిపోతాయి. హయ్యెస్ట్ నాలెడ్జ్ ఇస్తున్నాడు రామ్తా, బాల్ ఆఫ్ లైట్ గా నీ శరీరాన్ని నువ్వు మార్చుకో అని. అట్ ది సేమ్ టైం దానికి ఎంట్రీ లెవెల్ ఏం చెప్తున్నాడు? అఫర్మేషన్స్ ఇచ్చేశాడు, జ్ఞానం ఇస్తున్నాడు, ఎంట్రీ లెవెల్ అఫర్మేషన్స్ ఇస్తూ ఉన్నాడు. వాటిని చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఒక పాయింట్ ఆఫ్ టైం కి బాల్ ఆఫ్ లైట్ అండ్ దెన్ అసెన్షన్. సరే, ఇప్పుడు ఫిజికల్ హెల్త్ కి సంబంధించి మనం అనుకున్నాం కదా, ఆరోగ్యానికి మనం అర్థం చేసుకోవాల్సింది భౌతికంగా, మానసికంగా. భౌతికంగా ఏముంది? ఐఆమ్ రేడియంట్. వీటన్నిటికన్నా ముందు రామ్తా ఒక లైన్ మనం చూద్దాం. యూ కెన్ క్రియేట్ ఎనీథింగ్, ద కీ ఈజ్ ఫోకస్. ఏదైనా చేయొచ్చు. జ్ఞానపరంగా ఫస్ట్ దీన్ని మనం తెలుసుకోవాలి. ఇటువంటి సబ్జెక్ట్ ఒకటి ఉంది, ఇటువంటి విజ్డమ్ ఒకటి ఉంది, దాన్ని మనం అప్లై చేస్తాము, ప్రోగ్రెస్ కనపడుతుంది, టెస్ట్ పాస్ అవుతాము, ఆ ఎక్స్పీరియన్స్ మన సోల్లో రికార్డ్ చేసుకుంటాం. వీటికి బిగినింగ్ ఏంటి? ఫోకస్. ఇందాక ఒక మేడం అడిగారు కదా, మేడం అది ఫోకస్ వీడియో ఒకసారి మళ్ళీ రీషేర్ చేయండి, గ్రూప్ లో ఈజీగా ఉంటుంది అందరికి. ఆ సెషన్ అటెండ్ అవ్వని వారు ఎవరన్నా ఉంటే ఫోకస్ ఎలా చేయాలి అనేది మేడం వారు గ్రూప్ లో కొట్టి పెడతారు, మీకు మళ్ళీ చూడండి మాస్టర్స్. ఓకే ఏమైనా మాస్టర్. చేసుకోవచ్చు. కీ ఏంటంటే ఫోకస్, ఫోకస్, ఫోకస్. ఓకే. సి, మనకు నుదిటి యొక్క ప్రాముఖ్యత మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఇంకా ఒకరో ఇద్దరో మీరు ఇంకా మొదలు పెట్టకపోతే ఈ పౌర్ణమి నుంచి వచ్చే పౌర్ణమికి మీరు టైం పెట్టుకోండి మాస్టర్స్. జస్ట్ ఎక్స్పెరిమెంట్, మీకై మీ యాక్సెప్టెన్సీలోనికి రావటానికి మీరు ఏం చేయనక్కర్లేదు. పడుకునే ముందు మొబైల్ చూడకుండా మీ నుదుటి పైన మీకేం కోరిక ఉందో అది నిజమైనట్లు ఊరికే విజువలైజ్ చేయండి, అనుకోండి అంతే. నిద్రలోకి వెళ్ళండి. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ నిద్ర లేచాక కొద్దిసేపు అదే ఆలోచనలతో మీ బ్రెయిన్ లో పెట్టుకోండి. దిస్ ఇస్ ఎంట్రీ లెవెల్. మనం అంతకుముందు ఏం చేస్తాం? వింటాము, వదిలిపెడతాం. ఇప్పుడు అట్లా కాదు, వింటాము. ఆ ఫోకస్ వీడియో మేడం వారు పెడతారు, మీరు చెక్ చేసుకోండి. ఒక బుక్, ఒక పెన్ తీసుకోండి, మీకు వస్తున్న ఆలోచనలు ఏంటి అనేది అందులో క్లుప్తంగా రాసుకోండి. పౌర్ణమి నుంచి పౌర్ణమికి డే బై డే మీ ప్రోగ్రెస్ చెక్ చేసుకుంటూ వెళ్ళండి మీ సంకల్పానికి సంబంధించి. సో రోజు ఎలాగో డిఫరెంట్ డిఫరెంట్ మాధ్యమాల ద్వారా ఈ జ్ఞానాన్ని మనం తీసుకుంటూ ఉంటాం కనుక మన కోరికలు త్వరతగతిన సంభవంగా మారడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ముందుకెళ్దాం. అనుకున్నాం కదా, హెల్త్ అంటే ఫిజికల్ హెల్త్ ఉంటుంది, మెంటల్ హెల్త్ ఉంటుంది. ఏమైనా సాధించవచ్చు, మనం ఫోకస్ పెట్టాలి. ఫోకస్ అంటే నథింగ్ బట్ మన ఆలోచనలో మనకి ఏం కావాలి అనేదే ఆలోచిస్తాం. ఫస్ట్ ఏమంటున్నాడు?
మనం అనుకున్నాం కదా ఈ బాడీ ఎప్పటికి ఉండేలాగా నిర్మితమైంది, తనకు తానే హీల్ చేసుకుంటుంది అని. ఇక్కడ ఇస్తున్నారు చూడండి, మై బాడీ ఈజ్ హీల్డ్ అండ్ రీస్టోర్డ్. మనకు మనమే చెప్పుకుంటున్నాం, మనకు ఈ జ్ఞానం అందింది కదా, ఈ బాడీ తనకు తాను హీల్ చేసుకోగలదు. చిన్న గాయమైనా పెద్ద గాయమైనా యథాస్థితికి చేరుకుంటుంది. యథాస్థితి ఏంటి? పూర్తి సంపూర్ణమైన ఆరోగ్యకరమైన అద్భుతమైనటువంటి శరీరం. అది మాస్టర్స్. ఇమ్యూన్ సిస్టమ్ ఈస్ ఫంక్షనింగ్ అట్ ఇట్స్ ఆప్టిమమ్ లెవెల్. ఇమ్యూన్ సిస్టమ్ ఈ శరీరానికి రక్షణగా ఉంటుంది, ఒక రక్షణ కవచం ఇమ్యూనిటీ. ఆ ఇమ్యూన్ సిస్టమ్ కూడా అద్భుతంగా పనిచేస్తుందని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఒక అఫర్మేషన్ మనకు మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఓకేనా? ఫస్ట్ తనకు తాను హీల్ చేసుకుంది, యథాస్థితికి మన శరీరం వచ్చింది. తర్వాత ఏమనుకుంటున్నాము? ఇమ్యూన్ సిస్టానికి వచ్చాం. ఇమ్యూన్ సిస్టమ్ అన్నది అయ్యా రోగ నిరోధక శక్తి. ఇమ్యూన్ సిస్టమ్ అన్నది ఈ బాడీకి ప్రొటెక్ట్ గా ఉంటుంది, ఒక కంచెలాగా. ఏ రోగాలను అది దరి చేయనీయదు, దరి రాకుండా చేస్తుంది. ఒక కంచె, ఒక పొలానికి ఒక కంచె రకరకాల అనిమల్స్ వచ్చి పంటను తినకుండా ఎలా ప్రొటెక్ట్ చేస్తూ ఉందో, ఇమ్యూన్ సిస్టమ్ అన్నది కూడా, అదే రోగ నిరోధక శక్తి అనేది కూడా బాడీ చుట్టూ ఒక రక్షణ కవచం లాగా ఉంటది. మనం ఏం చెప్పుకుంటున్నాము? నా చుట్టూ నిర్మితమైనటువంటి ఈ రక్షణ కవచం, ఈ రోగ నిరోధక శక్తి రోగాలను దరి చేయకుండా పటిష్టంగా భద్రంగా అద్భుతంగా పనిచేస్తుంది. జస్ట్ ఆ లైన్ మనం ఫీడ్ చేస్తాం మన ఆలోచనలో అంతే. దాని వెనకాల ఫ్రీక్వెన్సీ బాడీకి అర్థమైపోయి అది ఇమ్యూన్ సిస్టమ్ ఆటోమేటిక్ గా స్ట్రెంగ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏమంటున్నాము? ఐ ఆమ్ రేడియంట్ హెల్త్ అండ్ వైటాలిటీ. ఎంతో ప్రకాశవంతంగా ఉంది నా శరీరం. తేజస్సు, వైటాలిటీ అంటే తేజస్సు మాస్టర్స్. మనం వింటూ ఉంటాం కదా, అతని శరీర తేజస్సు, అతని ముఖ వర్చస్సు ఎంతో ప్రకాశవంతంగా, ఎంతో ప్రశాంతంగా వెలిగిపోతూ ఉంది అంటాం కదా. ఈ అఫర్మేషన్ వెనకాల ఫ్రీక్వెన్సీని మనం ఫీడ్ చేస్తాం మన బాడీకి. ఐ ఆమ్ రేడియంట్ హెల్త్ అనేది అంతకుముందు విన్నాం, దానికి మనం ఏం నిర్వచనం ఇచ్చుకుంటున్నాం? నా శరీరం ప్రకాశవంతంగా వెలిగిపోతూ ఉంది, దివ్యంగా తేజస్సుతో. ఆ లైన్ విన్నా, ఆ లైన్ మనము నుదుటిపైన దర్శించిన దాన్ని మనం మన ఫోకస్ లో చూడగలగాలి. మన బాడీని, ఈ అద్భుతమైన బాడీని, వెలుగు వెలుగొందుతూ ఉన్నటువంటి దివ్యమైన ప్రకాశవంతమైన శరీరాన్ని దర్శించగలగాలి. ఎంత వండర్ఫుల్ చూడండి మాస్టర్స్. ముందుకెళ్దాం. మై బాడీ ఫంక్షన్స్ అట్ ఇట్స్ ఆప్టిమమ్. మనం ప్రీవియస్ సెషన్స్ లో కూడా విన్నాం కదా, కొన్ని చోట్ల రామ్త ఒకటే పదం రిపిటేటివ్ గా పెడతాడు. అక్కడ కాకపోతే ఇక్కడ, ఇక్కడ కాకపోతే ఇంకో చోట అని. అక్కడ మనం మై ఇమ్యూన్ సిస్టమ్ ఈస్ ఫంక్షనింగ్ అట్ ఇట్స్ ఆప్టిమమ్ లెవెల్ అన్న చోట ఆప్టిమమ్ అన్న పదం ఉంది. మై బాడీ ఫంక్షన్స్ అట్ ఇట్స్ ఆప్టిమమ్ అన్న చోట కూడా ఆప్టిమమ్ అన్నది ఉంది. మై బాడీ ఫంక్షన్స్ అట్ ఇట్స్ ఆప్టిమమ్. ఆప్టిమమ్ అంటే నథింగ్ బట్ ఒక గుడ్ కండిషన్. కాళ్ళు, చేతులు, చెవులు, కళ్ళు, ఇంటర్నల్ హార్ట్, లంగ్స్, కిడ్నీ, స్టమక్, ప్రతిదీ గుడ్ కండిషన్ లో పనిచేస్తున్నాయి. సింపుల్ గా మనం వీటన్నిటిని బాడీ అన్న దాంట్లో చెప్తూ ఉన్నాం. అయిపోయా, ఆ లైన్ మనం ఫీడ్ చేస్తూ ఉన్నాం, నుదుటి పైన దర్శిస్తాం. మై బాడీ ఫంక్షన్స్ అట్ ఇట్స్ ఆప్టిమమ్. అంతే. అయితే మనం మన బాడీని లవ్ చేసుకోవాలి, ఇరిటేట్ అవ్వకూడదు, గతంలోకి వెళ్ళకూడదు, కూర్చొని లేలేకపోతున్నాం ఈ నొప్పులు నాకే రావాలా అనుకోకూడదు. ఆ సిచ్యువేషన్ లో మనం ఉన్నప్పుడు రామ్తా విజ్డమ్ తెలుసుకొని, ఇటువంటి అఫర్మేషన్స్ ఫోకస్ లో పెట్టుకొని
కేవలం మనం హీల్ అయ్యాము, రీస్టోర్ అయ్యింది, అద్భుతంగా ఉంది నా బాడీ అన్న వాటి చుట్టే ప్రోగ్రెస్ అవుతూ పోవాలి, వెళ్ళగలగాలి. అదే టెస్ట్. ఆ టెస్ట్ లో మనం పాస్ అవుతాం. వీలైతే మీరు ఇవి ఒక బుక్ లో హెల్త్ కి సంబంధించినవన్నీ రాసుకోండి మాస్టర్స్, ఎవరైతే హెల్త్ కు సంకల్పాలు పెట్టుకున్నారో. మై బాడీ రిఫ్లెక్ట్స్ పర్ఫెక్షన్. అంతే కదా మాస్టర్స్, కొంతమందిని మనం చూడగానే ఫిజికల్ బాడీ సూపర్ ఉంటుంది, బీట్ ఉమెన్ ఆర్ బీట్ మెన్. బా, అద్భుతమైన బాడీ రా, శిల్పంలా ఉన్నాడు, శిల్పంలా ఉంది, జిమ్ బాడీ రా వాడిది. సో ఇట్లా హెల్త్ కి సంబంధించి ఫిజికల్ గా, మై బాడీ ఈజ్ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్. చాలా శక్తివంతమైంది, చాలా బలమైనది, చాలా దృఢంగా ఉన్నా. ఎంత బరువునైనా నేను మోస్తున్నా, ఎంత దూరమైనా కాలినడకన వెళ్ళగలుగుతూ ఉన్నా, ఎన్ని ఫ్లోర్స్ అయినా ఎక్కి మళ్ళీ కిందికి దిగగలుగుతూ ఉన్నా, ఎంతసేపు అయినా కూర్చొని జర్నీ చేయగలుగుతూ ఉన్నా, బయటికి వెళ్ళి ఆ, ఈ సూపర్ మార్కెట్స్, వెజిటబుల్ మార్కెట్, ఇవి నా నా ఓన్ వర్క్ అంతా నేను చేసుకోగలుగుతూ ఉన్నా. ఈ అఫర్మేషన్ ఇట్లా చదవగానే ఇవన్నీ రిఫ్లెక్ట్ అవ్వాలి మాస్టర్స్ మన లోపల. సి, మళ్ళీ ఇన్ని అఫర్మేషన్స్ కి మీనింగ్ ఏందా అంటే, యథాస్థితిలో తిరిగి మన శరీరం వర్క్ చేస్తుంది అన్నదే. కానీ ఏదో ఒక అఫర్మేషన్, ఏదో ఒక లైన్ మనకు కనెక్ట్ అవ్వకపోదా అన్న విధంగా రామ్తా ఏం చేస్తున్నాడు, డిఫరెంట్ డిఫరెంట్ లైన్స్ లో ఇస్తూ ఉన్నాడు. అందులో కూడా మళ్ళీ రిపిటేటివ్ గా కొన్ని కొన్ని పదాలు పడతాయి. చూడండి, మీరు చెక్ చేసుకుంటే తెలుగు మీనింగ్స్ అన్ని నియర్ బైగా ఉంటాయి. ముందే తెలుసుకున్నాం కదా రామ్తా విజ్డమ్ ఎంత సింపుల్ అంటే, అప్పటికే మనకు ఫ్రేమ్ అయిన ఒపీనియన్స్ డిస్టర్బ్ అవ్వకుండా సున్నితంగా ట్రాన్స్ఫార్మ్ అయ్యే విధంగా మనకు మనం ఆ షిఫ్ట్ చేసుకునే విధంగా ఉంటాయి ఇవి. హై ఎన్కంపాస్ గ్రేట్ స్టామినా, చాలా సత్తా ఉంటుంది మన శరీరం. మోర్ ఆర్ లెస్ అన్ని సిమిలర్ మీనింగే ఉంటాయి మాస్టర్స్. ఇందులో మనకు ఏవి నచ్చినా తీసుకోవచ్చు. ఒకరికి మై బాడీ ఈజ్ హీల్డ్ అండ్ రీస్టోర్డ్ అంటే ఆ మీనింగ్ కనెక్ట్ అవుతుంది, ఆ శరీరం దాన్ని వెల్కమ్ చేసుకోవచ్చు. ఇంకొంతమందికి మై బాడీ రిఫ్లెక్ట్స్ పర్ఫెక్షన్ అంటే వాళ్ళు దాన్ని తీసుకోవచ్చు. సో ఫస్ట్ మనం కొన్ని అఫర్మేషన్స్ ఫైండ్ అవుట్ చేసి, ఏ అఫర్మేషన్ అయితే నాకు యాక్సెప్టబిలిటీగా ఉందో దాన్నే మనం ఆలోచన సంవిధానంలోనికి తీసుకుంటాం. ఇప్పుడు మెంటల్ హెల్త్ కి సంబంధించి చూద్దాం. ముందు కనుక్కున్నాం కదా ఫిజికల్ హెల్త్ అవన్నీ. మెంటల్ హెల్త్ కూడా దేనికైనా చూడండి మాస్టర్స్, ఫస్ట్ ప్రశాంత చిత్తం ఇంపార్టెంట్. అలజడి, ఒడిదుడుకులు, ఆందోళన నో. వీటన్నిటిని ఇంట్లో చీపురు పెట్టి హౌస్ ని ఎలా క్లీన్ చేస్తామో వీటన్నిటిని తొలగించేస్తాం. ఏం చేస్తాం, కిచెన్ లో పాత్రలు ఎలాగైతే మనం క్లీన్ చేసి మెరుపులు అద్దుతామో, మన ఆలోచనలలో కూడా సరికానివి అలా క్లీన్ చేసేసుకుంటాము. ప్రశాంత చిత్తం పెడతాం. మానసికంగా మెంటల్ హెల్త్, మానసికంగా శాంతి చిత్తంతో ఉంటాం. దిస్ ఈజ్ బేస్ ఫర్ ఎనీ అఫర్మేషన్. ఎనీ సంకల్ప మీరు నిజం చేసుకోవటానికి లేదా ఫోకస్ లోకి వెళ్ళటానికి ముందు ఆలోచనలను స్థిరం చేసుకోవాలి, శాంతంగా పెట్టుకోవాలి. ఇది మానసిక ఆరోగ్యం. ఇంకొకటి అందరికీ తెలిసిందే ఇది, ప్రేమతత్వం. మీ శరీరాన్ని విపరీతంగా ప్రేమించండి, విపరీతంగా మాట్లాడండి, ఆత్మకు కృతజ్ఞతలు తెలుపుకోండి. ఆత్మను మనము ప్రేమతో, ఈ శరీరము త్వరగతిన రీస్టోర్ అవ్వాలి, త్వరగతిన ఈ శరీరానికి ఉన్నటువంటి సరికాని రుగ్మతలన్నీ తొలగిపోవాలి. ఆ విధంగా ఆత్మ శరీరంలో కెమికల్ రియాక్షన్స్ ని, ఆత్మ శరీరంలో హార్మోన్స్ ని రిలీజ్ చేయాలి అని, ఆ విధంగా మనం ప్రేమతో కమ్యూనికేట్ చేసుకోగలగాలి. ఎంత అద్భుతం చూడండి.
మనకు తెలుసు కదా, మనము ఫిజికల్ బాడీ, సౌలు, స్పిరిట్. ఫాదర్. ఆత్మ ఎప్పుడు ఆత్మతో సంభాషించాలి, ఎప్పుడు శరీరంతో సంభాషించాలి, ఎప్పుడు స్పిరిట్ తో సంభాషించాలి, ఎప్పుడు తండ్రితో సంభాషించాలి. నిరంతరం సంభాషించండి అందరితో, తప్పేముంది. ఐ లవ్ అన్కండిషనల్లీ మై సెల్ఫ్ అండ్ అదర్స్. మిమ్మల్ని మీరు ఎంతగా ప్రేమించుకుంటూ ఉంటారో, మీ పక్కన ఉన్నటువంటి కో క్రియేటర్స్ వారు, మీ పక్కన ఉన్నటువంటి సహదైవాలు వారు, ఎవరైనా సరే, మన బ్లడ్ రిలేషన్, ఆఫీస్, బిజినెస్ పీపుల్, కొలీగ్స్, ఇంటికి వచ్చే పని దైవాలతో సహా, మన ఇంటికి వచ్చి మన ఇల్లు అద్భుతంగా ఉండేలాగా చూసేటువంటి పనివారు, పని దైవాలు. సో మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటున్నామో అంతకన్నా రెట్టింపు ప్రేమతో పక్కవారిని మనం ప్రేమించాలి. బేసిక్. ఇంకా ఐ ఆమ్ జాయ్, ఐ లేబర్ ఇన్ గ్రేట్ జాయ్. మీరు నిర్వచనం పెట్టుకోండి మాస్టర్ ప్రతి దానికి. ఇక్కడ కూడా ఇచ్చాడు చూడండి, ఐఎమ్ ఫియర్లెస్. రామ్తో చాలా సందర్భాల్లో చెప్తారు, దేనికి భయపడకండి అంటాడు. ఇంత జ్ఞానం ఇచ్చి కూడా ఏం చేసుకోవాలో తెలుసు, మనకి ఎలా చేయాలో కూడా తెలుసు. ఇప్పుడు మనం అప్లై చేసే క్రమంలో ఉన్నాం. అప్లై చేసే క్రమంలో కూడా మనం అంతా ప్రోగ్రెస్ చూస్తాం.